వెల్కమ్ టు ఆకాశరామన్న. గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయాల రూటే సపరేట్. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న అక్కడి పాలిటిక్స్ మరొకసారి వేడెక్కాయి. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు ఆ నియోజకవర్గంలో గందరగోళ వాతావరణానికి తెరలేపుతున్నాయట. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్లు తెలియక తికమక పడుతున్నారట అక్కడి నియోజకవర్గ ప్రజలు. దానికి తోడు అక్కడి జెడ్పీ మున్సిపల్ చైర్మన్ సరిత బీఆర్ఎస్ లోకి జంప్ కావటం రాజకీయాలను మరింత కాకరేపుతోందట. అసలు అక్కడ ఆ వలస రాజకీయాలకు కారణమేంటి? గద్వాల నడిగడ్డ ప్రాంతంగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలు ఎప్పుడూ చర్చల్లో నానుతూ ఉంటాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఇక్కడి పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఒకే కుటుంబానికి పట్టం కడుతూ వచ్చారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాల్లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, గులాబీ పార్టీ బలం పుంజుకోవడంతో 2018లో బీఆర్ఎస్ గద్వాల్లో మొదటిసారి విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో తన మేనత్త మాజీ మంత్రి డీకే అరుణపై టీఆర్ఎస్ పార్టీ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. తర్వాత జరిగిన సమీకరణాలతో కాంగ్రెస్ నుంచి అత్యధిక సార్లు గెలిచిన డీకే అరుణ బీజేపీ గూటికి చేరడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గం మానవపాడు జెడ్పీటీసీగా గెలిచిన సరితను టీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ చేసింది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు తారస్థాయికి చేరడంతో చివరికి జెడ్పీ చైర్మన్ సరిత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు గద్వాల రాజకీయాలు బీసీ వర్సెస్ ఓసీలుగా మారాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే డీకే అరుణ ముఖ్య అనుచరుడిగా ఉన్న బీఎస్ కేశవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్, హరీష్ రావుల బలమైన హామీతో ఆయన గులాబీ పార్టీలో చేరినట్లు టాక్ కొనసాగుతోంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోసారి తన మేనత్త డీకే అరుణ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ బండ్ల మరియు కేశవ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాలు పార్టీలో కొనసాగారు. బీఎస్ కేశవ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించారు. అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్ కేశవ్ కు మరోసారి టీఆర్ఎస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి కృష్ణమోహన్ రెడ్డి బరిలో దిగగా ఆయన విజయంలో కేశవ్ ప్రధాన పాత్ర పోషించాడు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో ఇమ్మడలేక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బండ్ల కూడా కాంగ్రెస్ వైపే రావడంతో సరిత తిరుపతయ్య, కేశవ్ తదితరుల రాజకీయ అవకాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సరిత తిరుపతయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు తనకు ఏదైనా ఒక పదవిని తప్పనిసరిగా కట్టబెడతారన్న ఆశతో 1000 కళ్లతో ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు ఆమెకు అవకాశం దక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు బీఫామ్లు కేటాయించే అవకాశం విషయంలోనూ, జిల్లా కమిటీల ఏర్పాటు విషయంలోనూ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తనకే అవకాశం వస్తుంది అని నమ్మకంగా ఉన్న కేశవ్ కు అధికార పార్టీలో రోజురోజుకు నెలకొంటున్న పరిస్థితులతో మున్సిపల్ చైర్మన్ సంగతి అటుంచి కనీసం పోటీ చేయడానికి టికెట్ కేటాయిస్తారా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయంట. ఆయన అనుచరులలోనూ అదే భయం నెలకొనడంతో వారు రూటు మార్చారు. మళ్లీ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకుని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతామని చెప్పి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హామీలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేశవ్ పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఈ నెలలో గద్వాలలో నిర్వహించే చేరికల కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు, మాజీ ఎమ్మెల్యేలు గద్వాల్లో జరిగే బహిరంగ సభ ఏర్పాటు స్థలాలు పరిశీలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన సరిత తిరుపతయ్య వర్గం ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కృష్ణ
కృష్ణమోహన్ రెడ్డి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో సరితా తిరుపతయ్య వర్గానికి ప్రాధాన్యం తగ్గిందని ప్రచారం జరిగింది. గద్వాల మార్కెట్ యార్డ్, జమ్ములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ల పదవులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాటకు పార్టీ ప్రాధాన్యమిచ్చింది. ఈ కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సరితా తిరుపతయ్య వర్గం నెల రోజుల క్రితం గద్వాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ వేదిక మీద నుంచి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే గద్వాల నుంచి గాంధీభవన్ వరకు పాదయాత్ర ఆమె చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఆమె వర్గంలో ప్రధాన భూమిక పోషించిన కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె కార్యకర్తలకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. చివరిదాకా వేచి చూస్తూ పార్టీకి నమ్మకస్తురాలిగానే ఉంటూ గద్వాల్లో తాను అనుకున్నది సాధించే వరకు తమ నాయకురాలు విశ్రమించదని ఆమె కార్యకర్తలు, అభిమానులు ధీమాతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆరంభమైన రాజకీయ సెగలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా గద్వాల్లో కంటిన్యూ అవుతున్నాయి. కేశవ్ బీఆర్ఎస్ లో చేరికతో మరోసారి రాజకీయ సెగలు మరింత రాజుకోనున్నాయి. కేశవ్ నిర్ణయంతో గద్వాల పట్టణంలో బీఆర్ఎస్ కు కొంత పట్టు లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.